ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని యేసునామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ చరణము. 84వ కీర్తన 11వ చరణము. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు దేవుడు మనకి మేలు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించటానికి ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఆయన మేలు మనము పొందుకోవాలి అంటే మన జీవితంలో మన ప్రవర్తన ఏ విధముగా ఉండాలి అంటే యథార్థముగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యథార్థముగా ప్రవర్తించు వారికి మన యొక్క ప్రవర్తన యథార్థముగా ఉండాలి. మన యొక్క ప్రవర్తనలో యథార్థతను మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో ఆయన మేలు చేయటానికి ఇష్టపడతా ఉంటాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ, మన ప్రవర్తనలో మనము యథార్థత కలిగి జీవిస్తున్నామా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనం మాట్లాడేటువంటి మాటలు యథార్థత ఉందా? మనము ఆలోచనలో యథార్థత ఉందా? మనము చేస్తున్నటువంటి పనులలో మనము యథార్థత కలిగి ఉన్నామా? ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే మనకి ఈ మనము యథార్థముగా ఉన్నదా లేదా అనే విషయాన్ని మనము తెలుసుకోగలుగుతాం. మన యొక్క ప్రవర్తనలో యథార్థత లేకపోతే దేవుడు మనకి మేలు చేయడు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అయితే ఈ ఈ ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము మన ప్రవర్తన ఏ విధంగా ఉంది అని మనము పరిశీలన చేసుకున్నట్లయితే అంతా కూడా నటనతోనూ మోసముతోనూ పగతోనూ మన యొక్క ప్రవర్తన ఉన్నట్లుగా మనము తెలుసుకోగలము. మనం మాట్లాడేటువంటి మాట ఏ విధంగా ఉంది? యథార్థముగా ఉందా? మనము నడిచేటువంటి నడక యథార్థముగా ఉందా? మన ఆలోచనలు యథార్థముగా ఉన్నాయా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మనము యథార్థముగా ప్రవర్తించేవారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి మేలు చేసేవాడిగా ఉంటాడు. ఆయన మేలు మనము పొందుకోవాలి అంటే మనలో యథార్థత ఉండాలి. కానీ ఈరోజు మనం మాట్లాడేటువంటి మాటలను కనుక పరిశీలన చేసినట్లయితే చాలాసార్లు మనము మాట్లాడేటువంటి మాటల్లో యథార్థత ఉండదు. పగతో మాట్లాడుతూ ఉంటాం, ప్రతీకారంతో మాట్లాడుతూ ఉంటాం, ద్వేషముతో మాట్లాడుతూ ఉంటాం. మనం మాట్లాడేటువంటి మాటలో ఏమాత్రము కూడా యథార్థత కనిపించదు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది? నా యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది? ఒక్కసారి ఈ వాక్యమును బట్టి మనము పరిశీలన చేసుకోవాలి. మాటల విషయంలోనే మనం యథార్థముగా ఉండలేకపోతున్నాం. మరి మిగిలిన విషయాల్లో యథార్థత చూపించేవారిగా ఉంటున్నామా? మనల్ని ఒక్కసారి ఈ వాక్యమును బట్టి పరిశీలన చేసుకుని మనము ఏ విషయంలో అయితే యథార్థముగా ఉండలేకపోతున్నామో ఆ విషయాన్ని మనము తెలుసుకుని మన యొక్క ప్రవర్తనను మార్చుకున్నట్లయితే దేవుడు మనకి మేలు చేసేవాడిగా ఉంటాడు. ఆయన ఏ మేలును చేయక మానడు. ఆయన ప్రతి మేలును మనకు చేస్తాడు. ఆయన మేలు చేయాలి అంటే మనము చేయవలసింది ఏంటి అంటే యథార్థముగా ప్రవర్తించేవారిగా ఉండాలి, యథార్థముగా మాట్లాడేవారిగా ఉండాలి, యథార్థముగా జీవించేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము యథార్థత కలిగి జీవిస్తామో ఆయన మనకి మేలు చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ మాటలు వింటున్న మనమందరము కూడా ఈ వాక్యమును బట్టి మనము ప్రశ్నించుకుని మనము సరిచేసుకుని యథార్థముగా ప్రవర్తించినట్లయితే ఆయన మనకి మేలు చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.